ప్రశ్నించే నాయకుడే లేడు. వారిష్టమే ఆట, చెప్పిందే వేదం. మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు. మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు. నంగనూరు మండల యువతకు మరియు దేశ భవిష్యత్తు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసము రండి, దేశాన్ని నిర్మిద్దాం. కాంగ్రెస్ నీడన, కాంగ్రెస్ భవిష్యత్తుతో మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి అందరూ ముందుకు కదలాలి. యువత ఈరోజు రాహుల్ గాంధీ ధైర్య సాహసాలు అన్నీ చూస్తున్నారు. ఏదో బీజేపీ పెద్ద ప్రపకండ చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలలో చాలా ఏదోదో చేశారు. అలాగే మన నంగనూరు మండలంలో బీఆర్ఎస్ గతం, ఇవాళ బీఆర్ఎస్ అనేది ఏ గ్రామాన పోయినా ఎవ్వరు మాట్లాడే నాయకులు లేకుండా పోయారు. కానీ ఇప్పుడు ఉన్నది మొత్తం కాంగ్రెస్ భవిష్యత్తే. మన ఈ నంగనూరు మండలంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ బీఆర్ఎస్ అనేది లేదు. నా ఢిల్లీలో లేదు, నా గల్లీలో లేదు, రేపు మండలంలో కూడా ఉండవద్దు. ఎందుకనంటే ప్రశ్నించేవాడు లేకుంటే ఉన్నోందే రాజ్యం అన్నట్టుగా వార్డు మెంబర్ కాడ మొదలు పెడితే సర్పంచ్, ఉప సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, వీరంతా ఎమ్మెల్యే, లాస్ట్ వీరంతా ఏమి చెబుతుందో అదే జరుగుతుంది. కనుక దాన్ని ఖండిస్తాం. ఇప్పుడు ఒక ఏఎంసీ చైర్మన్గా యాదన్న ఉన్నంత మాత్రానే ఈ వడ్ల కొనుగోలులో వాళ్ళ కుట్రలను ఛేదించి నిలబడి నిలుచున్నందున కాంగ్రెస్ అనేది రేపటి భవిష్యత్తు. 40 సంవత్సరాల నుండి వారే ఈ నంగనూరు మండలాన్ని ఏలుతున్నారు. ఇతర మండలాలకు పోయి చూస్తాం. ఇటు కొయ్యడ కానీ, అటు వలిగొండ కానీ చాలా మండలాలు చాలా అభివృద్ధి చెందాయి. మనం ఎంతో వెనుకబాటుకున్నాము. ఒక్కసారి ప్రశ్నించడానికి టాప్ నుండి బాటం వరకు వాళ్ళే ఉన్నారు. కనుక మధ్యలో మనము ఏదైనా కట్ చేస్తేనే తప్ప ఇప్పటి వరకు మనం ముందుకు సాగము. మన గ్రామం కానీ, మన మండలం కానీ అభివృద్ధి చెందాలంటే ఈ 40 ఏళ్ల రాజకీయాన్ని మనం చేంజ్ చేయాలి. అందుకనే యువత ఒక్కసారి ఆలోచించి నంగనూరు మండలంలో అందరి యువత ఒక్కసారి మనం మొత్తం చేంజ్ చేయగలిగితే అందరూ మన మాట విని మన ఇంటి దగ్గరికి వస్తారు. అందుకనే జై కాంగ్రెస్, జై యువత, జై తెలంగాణ, జై హింద్, జై కాంగ్రెస్. ఒకే మాట, ఒకే అధికారం. వారి మాటే వేదం, వారిష్టమే రాజ్యం. ప్రశ్నించే నాయకుడే లేడు. మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతు. నంగనూరులో మార్పు సాధిస్తాం.